ఇచ్చే పెద్ద మనుషులు గానీ ఎవ్వరూ లేరనుకో, మరి కొంతకాలం చూసి ఇక్కడ మకాం ఎత్తేసి పట్నంలో డేరా వేస్తే మంచిదేమో. అంతే. ఎవడరా నువ్వు? మొక్క నువ్వును అబుదలి నుంచి వచ్చిన అబ్బా హాలీ షేకు గారి అసిస్టెంట్ హాయ్. ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సరసం కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హచ్చి లడ్కి హంచుం చింకా చిత్రాంగి కౌ చింకా. ఇదిగో పకీర్ సాహిబు, మీ గారి దగ్గర బాగా ఉన్నాయా? ఇదిగో చోటా ఈనాం. మా షేకు గారికి బచ్చి నచ్చితే హాయిల్ కల్పించేస్తారు. ఇదే బాబు మా చిత్రాంగి. మీ సేటి గారిని రమ్మని చెప్పండి. సుందర్ పంతుం చింకా సేట్ చింకింకా బేబీ పంచుంకా చింపన్ చుంకా. అమ్మా, ఆ షేకు బాగా ఉన్నవాళ్ళగున్నాడు. అరే ఓ జంతర్ మంతర్ కౌన్ హై యే చిత్రాంగి? రండి రండి, నేనే షేక్జీ చిత్రాంగిని. మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం. వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం. అవును బుల్బుల్, మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ తీద్దామని ఆయా హూ. కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోరు కొడుతుంది. అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చా. మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ. మా చిత్రాంగి మీ బీబీ అనుకోండి. చూస్తాం, మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు. బుల్బుల్ ఇదిగో జంతర్ మంతర్, నీ కాలక్షేపం కావాలంటే నేనున్నాను. మేము అమ్మకి అబ్బాకి ఏకీపీనుగా మాలిష్ కి వేళైంది. అప్పగాడు ఎక్కడికి వచ్చాడు? అయ్యగారంటే ఇక మీ ఒంటికి ఆవదమేనంటే. ఆవదమేట ప్రసత్వం నువ్వులు సిద్ధంగా ఉంటాను. అది కాదండే బాబు, ఆ చిత్రాంగిక మీ ఒంటికి ఆవదం రాసినట్టేనండి. దాని కొంపలో ఎవడో షేక్ గారి దిగాడంటే బాబు. షేక్ గాడా? ఏం షేక్ రా? మిల్క్ షేకా? ఆడు మిల్క్ నే షేక్ చేస్తాడో దాన్నే షేక్ చేస్తాడో తెలియదు గాని అసిస్టెంట్ తో సహా కొంపలో మకా పెట్టేశాడు. దుబాయ్ నుంచి దిగాడంటే ఇక్కడ దున్నే ప్రోగ్రాం పెట్టుకున్నాడంటే. దుబాయ్ లోనే దున్నుకోవచ్చుగా, దీని కొంపలో ఎందుకు దున్నడం? అదే అర్థం కావట్లేదండి. ఈయన సంగతి నేను తెలుస్తాను గాని ముందు నువ్వు నూనె రాయ్. మాషా అల్లాహ్ మాషా అల్లాహ్. అవునా బుల్బుల్, మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ జిల్. షేక్జీ, మీరు ముట్టుకుంటే చాలు మా అమ్మ షేక్ అయిపోద్ది. షేకే కాదు, పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. అబ్బా, ముందు పాను వేసుకోండి షేక్జీ. నువ్వు అందివ్వాలా, మేము బాగా వేసుకోవాలా? లావో మై ఖావు. రండి బాబు, ఆ షేక్ గారు అక్కడ చిత్రాంగి ఆ షేక్ గాడి అంతు చూస్తాను. ఇదిగో షేక్జీ. ఐసా నహీ, నోట్లో రక్కో, నోట్లో పెట్టు. మీరు పెట్టి చూపించండి షేక్జీ, పిల్ల దానికి తెలీదు. పెడతాం పెడతాం. అబ్బా, ఈ షేక్ గాడు వాడు ఆయిల్ అయిపోయిన తర్వాత వాడి దాన్ని వాడు పోతాడు. అప్పుడు నువ్వు బతకాల్సింది మా ఆయిల్ తో. కొరయ్యే సాలే, కుత్తే చేసే భౌ భౌం అంటున్నాడు. వీడు అరబ్బీ భాషలో కుక్క లెక్కని తిడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన అలా తిట్టకండి షేక్జీ. ఈయన కనకారావు గారని ఒకప్పటి కారణం, మాకు పెద్ద దిక్కును. అరే లడికి, మరి ఆ మాట చెప్పవే. వీరితో మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలా. తోడే దేర్కే లియే తుమ్ అందర్ జాओ. ఏమిటా పిచ్చి నువ్వు? అసలు నువ్వు నాతో మాట్లాడేది గుడ్డు. ఐసా మత్ బోలో కనకారావు భాయ్, మాతో నువ్వు దోస్తీ చేస్తే మీకు వేలకి వేలు లాభం వస్తుంది. ఏంటి వేలకి వేలు రూపాయలే? దేకో భాయ్, రేపు ఉదయం నువ్వు వచ్చి మమ్మల్ని కలిస్తే ఇక్కడ పొలాల విషయం మాట్లాడుకుందాం. నువ్వు మాకు పొలావ్ చచ్చా పొలం కొనడం మీరు మద్దతు చేస్తే మీకు నేను వేలకి వేలు ఇచ్చుకుంటా. మరి అలా చెప్పరేమిటండి షేక్ గారు? సైరా బాను. అదెవరు, మీ పార్ట్నరా? అబుదాబి మూడో బేగం. అయితే పర్వాలేదు, తప్పకుండా మీతో నేను చేతులు కలుపుతాను. మరెవరిని కలుపుకొని మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. దోస్తీకి గుర్తుగా ఈ సెంట్ బాటిల్ నజరానా. చిన్నసు నూనె బావు ఇచ్చినంత ఆనందంగా ఉందండి. వస్తానండి, రేపు పొద్దునే తన దర్శనం చేసుకుంటాను. నమస్కారం. ఏమిటి షేక్జీ, కరణం ఏదో బాటిల్ పట్టుకొని సంబరంగా పోతున్నాడు. పైసే దియా ఔర్ యే హమ్నే ఆప్కే లియే ఖరీద్ లియా. ఈ హారం నా కోసం ఆయన దగ్గర కొన్నారా? ఆయనకి ఎక్కడిది? వారికి ఎక్కడితో మనకెందుకే బుల్బుల్. వీరు ఈ ఊరి మోతుబరి, బాగా ఉన్నాయన. ఏంటి బాగా ఉన్నాయన? మాకే ఉందిగా. అదే మీకున్నట్టే ఆయనకు కూడా బాగా. నాకేముందో ఆడికేముందో నువ్వేం చెప్పక్కర్లేదు. రే షేకు, నీ వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చాను రా. వ్యవహారం?
बिजनेस काम? हाँ। छोकरी थोड़ी देर के लिए तुम अंदर जाओ। हाँ मोतबरी जी अब हम बातचीत करेंगे। क्या है? बोलो 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 बोलो। బోలు లేదు గీలు లేదు నువ్వు ఆ కరణం గారి దగ్గర నక్కున్నావు అవునా? అది బిజినెస్ సీక్రెట్ చెప్పకూడదు. ఓయ్ షేకు మర్యాదగా నేను ఆ మనుషుల చేత నీ కాళ్ళు ఎరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను. అరే మోతబరి సాబ్ అలా కోపం చేసుకోవద్దు సాబ్. మేము మీకు నిజం చెప్తాం. ఎవరికి చెప్పనని మీది మాకు వాదా కరో. వాదా అంటే? అదే మాట మాట. అదే సాబ్ ఓ కరణం కా బచ్చా తన దగ్గర నగలున్నాయని అవి మాకు అమ్ముతానని చెప్పాడు. ఒకటి మాకు అమ్మాడు. ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు. మేము సరే అన్నాం. అదే బిజినెస్ అనుకున్నాను. వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడుస్తాడని. వాడంతా చూస్తాను. వస్తాను. ఏ హమ్నే తుమారే లియే ఖరీద్ లియా. ఏమిటి నా కోసం కొన్నారా? ఆ మోతుబరి అమ్మాడు. మేము కొన్నాం. చూడు నీకు ఎలా పెడతాను. కొనేబే సాలే. ఎవరు వచ్చినట్టున్నారు చూసి వస్తాను. ఏమిటే చిత్ర వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు. షేక్ గారు దుకాణం ఎత్తేసి దుబాయ్ వెళ్ళిపోయాడా? ఆ వీరభద్రం గారు షేక్జీకి వడ్డానం అమ్మారు. షేక్జీ దీన్ని నాకు కానుగ్గా ఇచ్చారు. సరే సరే మీరు వెళ్ళండి. షేక్జీ గారు లోపల ఉన్నారు. అంటే ఆ వీరభద్రం గారు దొంగ నగలు తన దారిని తను అమ్మేసుకుంటున్నాడు అనమాట. అమ్మో మనం జాగ్రత్త పడిపోవాలి. ఎరా కరణం నీకు వీలున్నప్పుడల్లా నక్కలాగా బొక్కతో వేసి నగలట్టుకుపోయి అమ్మేస్తున్నావు అన్నమాట. వేధాపం నువ్వు చేసిన అన్నంటావేమిటయ్యా? కొనటానికి ఆ షేక్ గారు ఒకడు దొరికాడు కదా అని నగలు తీసుకెళ్ళి అమ్మేసింది నువ్వు కాదు. కొట్టానంటే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిల నువ్వేగా షేక్ గాడికి హారం అమ్మింది. చాలండి మీరు షేక్ అమ్మిన వడ్డాను నేను కళ్ళారా చూశాను. ఎవరు ఎవరికి ఏమమ్మామో ఇప్పుడే తెలుస్తుంది. ముందు పెట్టి తెరు. తెరుస్తాను. తెరు. ఇక్కడే ఉందండి. నువ్వు అమ్మిన హారం ఇందులోనే ఉందయ్యా. మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ సాబ్ అవతారం ఎత్తాను. అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసి మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి కరణం. మా మావయ్య మీద నింద మోపిన మీరే నిజమైన నేరస్తులని అనుమానించాను. ఆ నిజం తెలుసుకోవాలని ఇంత నాటకం ఆడాను. రే కిష్టయ్య ఈ కరణంగాడు నగల విషయంలో నన్ను మోసం చేస్తున్నాడేమోనని వీణ్ణి ఖతం చేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఏర్పాటు ఇస్తాను. రేయ్